నా దూరం బంధువు ఒకాయన ఇండియాలో జోస్యం చెప్పే ఒక ప్రఖ్యాత క్రిస్టల్ గేజ్ దగ్గరికి వెళ్ళి తన భవిష్యత్తు చెప్పమని ఆమెను అడిగాడు. అతని గుండె బలహీనంగా ఉందని ఆ జ్యోతిష్కురాలు అతనితో అంది. వచ్చే అమావాస్య నాడు అతను మరణిస్తాడని జోస్యం చెప్పింది. నా బంధువు భయభీతి చెందాడు. తన కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పిలిపించి వాళ్ళతో ఈ జోస్యం గురించి చెప్పాడు. తన లాయర్ని కలిసి వీలునామాను తయారు చేయించాడు. అతనితో అలాంటి నమ్మకం వదులుకోమని చెప్పడానికి నేను ప్రయత్నించినప్పుడు ఆ క్రిస్టల్ గేజ్కి అద్భుతమైన అతీంద్రియ శక్తులు ఉన్నట్టు అతను నాకు చెప్పాడు. తనని సంప్రదించడానికి వచ్చిన వాళ్ళకి ఎంతో మంచి గాని చెడు గాని చేయగలదని ఆమె. అదంతా నిజమేనని అతను నమ్మాడు. ఆమె జోస్యం చెప్పినట్టు తన చావుకు తనే కారణం అని తెలుసుకోకుండానే ఆయన చనిపోయాడు. మనలో ఎంతమంది ఇలాంటి కథలు విని ఉంటారు. ఉపచేతన అవస్థలో ఉన్న మనసు పనిచేసే తీరు ఆధారంగా మనం ఇప్పుడు జరిగిన సంఘటన కేసు మరోసారి చూద్దాం. ఒక వ్యక్తి యొక్క చేతనాత్మ మనసు తాను నమ్మిన దాన్ని ఉపచేతన మనసు గ్రహించి దానికి తగ్గట్టు నడుచుకుంటుంది. నా బంధువు జ్యోతిష్కురాలి దగ్గరికి వెళ్ళినప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాడు. ఆమె అతనికి వ్యతిరేకార్థ సూచన ఇచ్చినప్పుడు ఆయన దాన్ని స్వీకరించాడు. ఆయన భయపడ్డాడు. రాబోయే అమావాస్య రోజున తను చనిపోతానన్న నమ్మకం గురించి అదే పనిగా ఆలోచించాడు. తన చావు గురించిన భయం, తన చావుకి ఎదురు చూడడం ఆయనలో ఉపచేతన నిజం అని నమ్మి చావు తెచ్చిపెట్టింది. ఆయన చావు గురించి జోస్యం చెప్పిన ఆమెకు మైదానంలో పడి ఉన్న రాళ్ళు, కర్ర ముక్కలకున్న శక్తుల కన్నా అధిక శక్తులేం లేవు. ఆమె ఇచ్చిన సూచన సృష్టించడానికి గాని దాన్ని అంతం చేయడానికి గాని శక్తి లేదు. ఆయనకి మనసుకు సంబంధించిన నియమాలు ఏమాత్రం గాని తెలుసుంటే ఆయన ఆ ప్రతికూల సలహాను పూర్తిగా దూసిపుచ్చి ఆమె చెప్పిన విషయాన్ని పట్టించుకునేవాడు కాదు. తన ఆలోచనలు, అనుభూతులే తనని శాసించి ఆధీనంలో ఉంచుకుంటాయన్న విషయాన్ని గ్రహించి ఆయన ఎప్పటిలాగే తన జీవితాన్ని వెలబుచ్చేవాడు. జ్యోతిష్కురాలి భవిష్యవాణి యుద్ధనౌక పైకి విసిరిన చిన్న బాణం లాంటిది. ఆయన సులువుగా ఆమె సలహాను నిష్ప్రభావం చేసి తనకి ఎటువంటి హానికి కలగకుండా చూసుకునేవాడు. దానికి బదులు అవగాహన లేని వల్ల తన చావుని తానే కోరి తెచ్చుకున్నాడు. ఇతరులు ఇచ్చే సలహాలకు అచ్చంగా ఎటువంటి శక్తి లేదు. అది మీ దగ్గర ఏ ప్రభావం చూపలేవు. వాటికి ఏదైనా శక్తి ఉంటే మీ ఆలోచనల ద్వారా మీరు వాటిని అందజేసే దానిలో బలం పుంజుకుంటాయి. మీరే మీ మానసిక సమ్మతికి తెలపాలి. మీరు ఆ ఆలోచనను స్వీకరించి అంగీకరించాలి. ఆ పరిస్థితిలో అది మీ సొంత ఆలోచనగా రూపొందుతుంది. మీ ఉపచేతన దానికి సహకారం చేయడానికి ప్రయత్నిస్తుంది. గుర్తుంచుకోండి, ఎంపిక చేసుకునే సామర్థ్యం మీలో ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.